అందరికీ శుభోదయం అండి. జై శ్రీరామ్ అండి. మేమైతే కందిపప్పు పచ్చడి నూరుతున్నామండి. మీలో ఎంతమందికి ఇష్టమో, మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దలపై చిన్నులపై అన్నీ వేయొచ్చు అనమాట. మన ఇష్టము టేస్ట్ కోసం. పెద్దలపై వేస్తే కొంచెం నిల్వ ఉండదు అంటారు, కానీ మేమే ఇది ఎక్కువ రోజులైతే ఉండదు. అది కోను వద్దంటే పెట్టిందండి మా పాప, అందుకని చెప్పి అట్లా చిన్న వీడియో అయితే తీశానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చు, అవైతే నిలవ ఉంటుంది, కానీ పెద్దలపై వేస్తే నిలవ ఉండదు. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. నిలవ ఉండాలంటే కనుక అది కావాలని కొంచెం వాటర్ వేసింది అనమాట, లూజ్ అవ్వటం కోసం. అంతేనండి. లేకపోతే వాటర్ లేకుండా కూడా బాగా కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. నెయ్యి అది వేసుకొని, నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తినచ్చు వేడి వేడి అన్నంలో. చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది చేస్తారు ఇలాగ కందిపప్పు పచ్చడి? ఇంకా మా పాప వచ్చిన దగ్గర నుంచి రోజుకి ఒక పచ్చడి అడిగి చేయించుకొని తింటుందండి. వాళ్ళకి అక్కడ రోలు అవన్నీ ఉండవు చేసుకోవటానికి. ఇంకా వాళ్ళ అమ్మమ్మతో అడిగి చేయించుకొని తింటుందన్నమాట. కందిపప్పు పచ్చడి, గోంగూర పచ్చడి, ఇంకా అన్నీ అట్లా, మినప్పప్పు పచ్చడి, వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా వేసామండి. అవి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. అది ఎవరిష్టం వాళ్ళది. తినని వాళ్ళైతే వేసుకోపోయినా పర్వాలేదు, వేసుకుంటే బాగుంటుంది అనమాట. అట్లాగా కందిపప్పు పచ్చడి చేసామండి. వాళ్ళైతే వీలు పడక పోస్ట్ చేయలేదు, చాలా రోజులైందనమాట. అయినా ఈ మధ్యన కూడా వీడియోలు కొంచెం పచ్చడి మేము పోస్ట్ చేయట్లేదండి. ఓపిక ఉండి చేసుకోవట్లేదండి. రుచిగా ఉండాలి నోటికి తినటానికి, పిల్లలు అడిగారని చెప్పి చేస్తుంది మా అమ్మ. అంతే, ఆమెకి ఏం కూడా ఒంట్లో బాగాలేదు. కానీ మీకేమి, మీరు పచ్చళ్ళ రోజు దంచుకొని తింటారు అది ఇది అని అంటున్నారు ఫోన్లు చేసి మరి. అందుకని చెప్పి నేనైతే వీడియోలో పోస్ట్ చేయట్లేదండి. ఏదో ఒక ముద్ద రుచిగా తింటాం కదండి, పిల్లలు అడిగారు కాబట్టి అట్లాగా ఓపిక లేకపోయినా చేస్తుందండి. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. మరి కష్టమైన ఇష్టంగా తినాలనుకున్నప్పుడు కష్టమైన చేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. చేతికి నోటికి, అంటే చేతికి పని నోటికి రుచి అనమాట. అలా కావాలనుకున్నప్పుడు చేతికి పని ఉంటుందండి. ఇంకా అది ఎవరు చేస్తే అది వాళ్ళకి రుచి కదండి, పెద్దవాళ్ళు చేస్తే ఇంకా టేస్ట్ కదండి. అందుకని మేమైతే అలా చేసుకున్నామండి. కందిపప్పు పచ్చడి అయిపోయిందండి. అన్ని వివరాలు కావాలంటే, ఎవరికైనా కావాలంటే తెలియని వాళ్ళు కామెంట్ చేస్తే వివరాలు అయితే పెడతానండి. మనం చెప్పటమే కానీ అందరికీ తెలుసు కాబట్టి ఎవరు అడగరు కాబట్టి ఇంకా నేనైతే దాంట్లో చెప్పట్లేదు వివరాలు. కానీ వీడియోలు పెట్టాను కూడా ఇంతకుముందు కూడా. ఇంకా లాస్ట్లో ఇంకా మేమైతే అట్లాగా రోట్లో అన్నం అట్లాగా తింటాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అట్లా రోట్లో కలుపుకుంటే కూడా, అంటే రోట్లో తినేయమండి, కలుపుకొని ముద్దలు చేసి పెడుతుంది అనమాట మా అమ్మ. మా పాప వాళ్ళు మేమైతే అలా తిన్నాము చాలా రోజులకి అనమాట. పాప వచ్చింది, ఇంకా అబ్బా చాలా రుచిగా ఉందని చెప్పి మా పాప లాగించేసింది బాగా. ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మాట్లాడండి, వీడియోకి చెప్పండి, వాయిస్ ఇవ్వండి అంటే వాళ్ళకి లొడ విడిగా మాట్లాడతారు కానీ వాయిస్ అయితే ఇవ్వరండి వీడియోల్లో. అదండి మా పిల్లల పరిస్థితి. నేనైతే లొడ మాట్లాడతా కదండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇట్లాగా చేసుకొని తింటారో కామెంట్ అయితే చేయండి. మా అమ్మ మళ్ళీ అలా డెకరేషన్ కోసం పెద్దలు పేల పైన పెట్టిందండి టచ్ అప్పులు. చూడండి, ఇంకా అందరం అయితే అట్లా తలా ఒక ముద్ద అయితే తిన్నాము. తినే కొద్దీ ఒక కేజీ కాదు 2 కేజీలు బియ్యం అయినా తినేస్తామండి. అట్లా కలుపుకొని తింటా ఉండి ముద్దలు పెడుతుంటే. మళ్ళీ ఆ ముద్ద కూడా చూడండి ఎంత రౌండ్గా చేసిందో, అట్లా అనమాట. లడ్డూలాగా తినేసామండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.